అవునా కదా? మరి బీసీల పట్ల అంత ప్రేమ ఉన్నా నువ్వు ఎందుకు ఇయ్యలేవు? మరి ఆ విషయాన్ని కవితమ్మ పోయి అడగాలి కదా. ఈడ ధర్నా చేసుడు కాదు, ఇందిరా పార్కులో ధర్నా చౌక్లో ధర్నా చేసుడు కాదు, ఫామ్ హౌస్లో వరకున్న బక్కపల్సని బాబు దగ్గర పోయి ధర్నా చేయాలి. బక్కపల్సని బాబులు ఉక్కు ఉక్కు కండ ఉక్కు ఉక్కు కండ ఉక్కు గుండె వజ్ర శరీరం కలిగిన బాపుని అడగాలి. బాపు మరి గిట్ట ఎందుకు చేసినావు బాపు, బయటకు రా, నువ్వు వచ్చి నాకు సమాధానం చెప్పు అని అడగాలి. అడిగి అప్పుడు అప్పుడు ఒక ఎందుకు చేసినావు అన్నీ చెప్పి ఇప్పుడు మా బీసీలకు కూడా అన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే బీసీ రాష్ట్ర అధ్యక్షుని వీళ్ళ నాయన ఏం చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? పోనీ ఇప్పుడన్నా ఓడిపోయినాకనన్నా ఒక బీసీని వాళ్ళ పార్టీ అధ్యక్షుని ప్రకటించమనండి. పార్టీ అధ్యక్షుని వర్కింగ్ ప్రెసిడెంట్ ఓకేనా? వారికి ఏదన్నా ఒకటి బీసీని ప్రకటించమనండి. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ బీసీని ప్రకటించమనండి. ఏమన్నా ప్రకటించిరా? వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ అన్న పురపాలక శాఖ మంత్రి ఉంటాడు, వాళ్ళ బావ హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు, ఈ ఎమ్మెల్సీ ఉంటుంది, జోగిన్పల్లి సంతోష్రావు రాజ్యసభ ఉంటాడు. మరి బీసీలకు ఇచ్చింది ఏంది? అసలు ఈమె పార్టీ పుట్టినప్పటి నుంచి అసలు ఈమె లెక్కలు తీయమనాలి.